మా సిస్టర్ వాళ్ళ పాపకైతే ఫింగర్స్‌కి కట్టారు. ఏంటి అసలు ఏం జరిగింది ఏంటనేది చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇక్కడైతే మెంతులైతే నానపెట్టాను 1 డే బిఫోర్. పిల్లలకైతే హెడ్‌కైతే అప్లై చేస్తున్నాను. వాళ్ళు ఆరిన తర్వాత హెడ్ బాత్ చేపించుకొని దీక్ష, నేను, మహిత అయితే ముగ్గురం కలిసి ఆటోలో అయితే బయలుదేరాం. బస్ స్టాండ్‌కైతే మా మమ్మీ, డ్యాడీ అయితే అప్పటికి వచ్చేసారు నేనొచ్చేటప్పటికే. నేనొచ్చే ముందు ఒక 5 మినిట్స్ ముందే వచ్చారంట వాళ్ళైతే. నేనొచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్‌కి మా సిస్టర్ అయితే వచ్చింది. మేము బయలుదేరేసరికి 2:30 అయితే అయింది. ఈయనకి లంచ్ అదంతా ప్రిపేర్ చేసి ఈయనకైతే రావడం అయితే కుదరలేదు. జెంట్స్ ఎవరు రాలేదు. లేడీస్ వరకే వెళ్ళాం. డ్యాడీ వచ్చారు. ఇంకా పిల్లలం, మేము అందరం అయితే బస్సులో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా జర్నీలో అయితే పాప్‌కార్న్ ఇక అలాగా స్నాక్స్ తింటూ బయలుదేరాం. ఇక్కడికి మా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. అసలు ఏం జరిగింది, మా సిస్టర్ వాళ్ళ పాపకి ఏంటంటే ఫింగర్స్ అయితే 1 డే బిఫోర్ ఆడుకుంటుందంట. పిల్లలతో ఆడుతూ పిల్లలు కలిసి ఇప్పుడు నలుగురు పిల్లలు చేరితే ఉల్లిపనులు చేస్తుంటారు కదా! డోర్ ఏసేసారంట. అక్కడేమో వేళ్ళు పెట్టిందంట. ఈ వేళ్ళేమో నలిగిపోయినాయి. అసలు గోరైతే లేసిపోయిందంట. బాగా రక్తం వచ్చిందట. 2, 3, 4 కుట్లు కూడా పడినాయి. ఆ రోజు నీరసంగానే ఉంది. నొప్పి నొప్పి అంటూనే ఉంది. మా దగ్గరే ఉంది ఆ డే మొత్తం. ఇక్కడైతే చూసారా, దీని అల్లరి ఎక్కువైపోయింది. దాన్ని చూడ్డానికి వస్తే దీని అల్లరి బుడ్డది మామూలుది కాదు. ఎంతైనా సరే సైలెంట్ కిల్లర్స్ సెకండ్ పిల్లలైతే. నిజంగా మా దీక్ష లాగే ప్రవర్తన చేస్తది ఈమె కూడా, చిన్నామె కూడా. అసలు వాళ్ళ అక్కని పలకరించడానికి వచ్చామని చెప్పి మా మీద అందరి మీద అలిగింది. నన్ను అడగట్లేదు, నాకు కూడా తగిలింది, నన్ను కూడా అడగచ్చు కదా అని చెప్పి దాని మాటలతో మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకోలేదంట. పెద్ద మనవరాల్ని ఎత్తుకున్నావు కదా అన్నట్టు ఫీలింగ్‌తో ఆమె దగ్గర ఎక్కిరిస్తుంది నేను రానులే అని. లేదులే అని చెప్పి ఆ అమ్మేమో లేదులేమ్మా రామ్మా అని చెప్పి బుజ్జగిస్తే అప్పుడెళ్ళింది వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి. ఇక్కడైతే మామిడికాయలు చూసారా ఎలా మోస్తుందో! మోయలేక మోస్తూ మేము పాపకైతే తీసుకెళ్ళాం. ఫ్రూట్స్, మ్యాంగోస్ తీసుకెళ్ళాం. అది చూడండి ఎలా మోసుకొస్తుందో! ఎంతుంది అది, అసలు కవర్ అంత కూడా లేదు. ఇంకా అవి ఆ కవర్స్‌లో రావట్లేదని చెప్పి లాగింది. తర్వాత అందులోంచి ఒక పండు తీసి ఇంకా మేము తెచ్చామని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి ఇస్తుంది ఆ పండు. ఇంకా మేమైతే లంచ్ అయితే చేసాం. లంచ్ అనాలో ఏదో తెలీదు గానీ 5కి తిన్నాం మేమైతే. వెళ్ళడమే లేట్ అయిపోయింది. పాపం సిస్టర్ ఏమో వండేసి అయితే పెట్టింది. ఇంకా మటన్, గోంగూర మటన్ ఫ్రై అవైతే వెరైటీస్ అయితే చేసింది. ఇంక కొంతసేపు పిల్లలతో అయితే ఆడుకున్నాం. నలుగురు చేరితే టైమే తెలియలేదు మాకైతే. అప్పటికి 8 అయిపోయింది. ఇంకా విజయవాడ బయలుదేరుతా అని చెప్పి బయలుదేరుతుంటే ఇంకా మా సిస్టర్ వాళ్ళు, వాళ్ళ అత్తగారు రేపు వెళ్తారు కానీ వచ్చిందే ఈవినింగ్ 5కి వచ్చారు. వెళ్ళిపోతాను అంటారు ఏంటంటే, లేదు స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఓపెన్ చేసి 1 మంత్ అయింది కదా, స్కూల్లో ఊరుకోరని చెప్పి బయలుదేరిపోయాం. నైట్ 10 అయిపోయింది. ఇంకా కార్ అయితే మాట్లాడేసుకున్నాం. బస్సులు ఏమి దొరకవు అని చెప్పి మా మరిది గారే గుడివాడలో మాట్లాడారు. ఇంకా మేము రిటర్న్